ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, కొద్దిమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వెన్ను నొప్పనో, నడు నొప్పనో, మోకాళ్ళ నొప్పులనో సహజంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక 5 శనివారాలు ఈ విధంగా ఆచరించండి. మినిమం 5 శనివారాలు అని చెప్పాను. మీకు కుదిరితే ప్రతి శనివారం కూడా చేయవచ్చు, లేదా కనీసం ఒక్క శనివారమైనా ఆచరించండి. రిజల్ట్ పొందగలుగుతారు భగవదానుగ్రహం వల్ల. దానికోసం మీరు ఆచరించవలసింది, ఈ నవగ్రహాల్లో శని గ్రహం దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ దీపారాధన అనేది చేయండి. నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. 19 ఒత్తులు వేయండి నాన్న. 19 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి, మరి వాస్తవంగా నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేయండి. మీకు కుదిరితే 19 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత నైవేద్యంగా అక్కడ కొన్ని నేరేడు పళ్ళు, ప్రజెంట్ సీజన్ కాబట్టి నేరేడు పళ్ళు వాస్తవంగా శనీశ్వరునికి ఇష్టమట అవి. సో ఆ నేరేడు పళ్ళు అనేవి నైవేద్యం పెట్టండి నాన్న. ఇంతకంటే పెద్ద ఏమీ లేదు, సింపుల్ ప్రాసెస్. ఆ విధంగా చేస్తే కొంచెం ఈ ఆరోగ్యం బాగుంటుంది. ఈ నొప్పులు అనేవి, ఉన్ని నొప్పి, మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే శని సంబంధితమైనటువంటివి. వీళ్ళు తప్పనిసరిగా దానికి చక్కని పరిష్కారంగా నేరేడు పళ్ళు నైవేద్యం పెట్టండి. నువ్వుల నూనె వేసి 19 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. నువ్వుల నూనె కంపల్సరీ వేసి దీపారాధన అనేది చేసి, ఈ విధంగా చేసి 19 సార్లు ప్రదక్షిణాలు అనేది కూడా చేయడం వలన చక్కని ఆరోగ్యం పొందగలుగుతారు నాన్న. ప్రధానంగా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ వీళ్ళు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటివి. ఇది కూడా సీజన్ కాబట్టి, నేరేడు పళ్ళ సీజన్ కాబట్టి నైవేద్యం పెట్టండి. చాలా చాలా మంచిది నాన్న. ఎన్ని పెట్టాలి సందేహం ఏమక్కర్లేదు. మీకు 3, 5, 8 మీ ఇష్టం, ఎంత వీలైతన్ని నైవేద్యం పెట్టి అక్కడే ఉంచేసి వదిలేసి మీరు వచ్చేసేయండి. అక్కడే ఉంచండి, ఉంచి వచ్చేసేయండి నాన్న.